మెసేజ్ చేయడం అనేటువంటిది ఎంత దుర్వ్యసనం అంటే, ఒక్కసారి మనం మెసేజ్ ఇతరులకి, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి, ఒక అమ్మాయికి మెసేజ్లు పెట్టుకోవడం స్టార్ట్ చేశారంటే అది ఆపడం అంత తేలికైన పని కాదు. నీ పెదాలు, నీ కళ్ళు, నీ ముక్కు, నీ ముఖం అర్థమవుతుంది. అసలు నువ్వు నడుస్తుంటే అంశ నడక ఉటిదే, అంశలేదు గడిది గుడ్లేదు, ఒట్టిదే. నిన్ను వల్ల వేసుకోవడానికి, నిన్ను బొట్లో వేసుకునే మెసేజ్లు అవన్నీ ఏదో పెద్ద శ్రద్ధ ఉన్నటువంటి వాడులాగా. బంగారం తిన్నావా? ఈ రోజు నీ ముఖం మీకుపోయినట్టుంది, కళ్ళు కొంచెం లోపలికి వెళ్ళినట్టుంది, తినలేదా? తినపోయావా? ఫోన్ పే చేయనా? నేను ఆర్డర్ పెట్టినా జొమాటోకి. నాకు అర్థం కాదు, పంది పిల్లకి ఇంట్లో లేదా? అసలు ఎంత కాడికి దారి తీసిందో నీకు తెలుసా విషయం? ఎంత మనశ్శాంతి లేకుండా చేసిందో తెలుసా నీకు ఆ విషయం? కుటుంబంలో నెమ్మది లేకుండా చేసేటువంటిది. పురుషులు కూడా అలాగే తగలబడ్డారు. నీకు తెలివి ఉంటే, జ్ఞానం ఉంటే ఎందుకది? దేవుని సన్నిధిలో నువ్వు ఎందుకు పాడవుతున్నావంటే, దేవుని భయం లేక నీ శత్రు వేసిన ప్లాన్ లో నువ్వు నాశనం అయిపోతున్నావు.